మనం రోజూ ఆకలి వేస్తే చాలు ఆలోచించకుండా ఫోన్ తీసి జొమాటో లేదా స్విగ్గీలో మనకిష్టమైన బిర్యానీనో కీమానో ఆర్డర్ చేస్తూ ఉంటాం. కళ్ళు చెదిరే లైటింగు, ఏసీ హంగులు, అద్భుతమైన రేటింగ్స్ ఉన్న రెస్టారెంట్ల నుంచి ఫుడ్ వస్తుందంటే అది ఎంతో క్వాలిటీగా ఉంటుందని మనం గుడ్డిగా నమ్ముతాం. కానీ మీరు ఆర్డర్ చేసిన ఆ వేడివేడి ఆహారం వెనక ఒక భయంకరమైన నిజం దాగి ఉందని మీకు తెలుసా? మీరు తింటున్నది స్వచ్ఛమైన ఆహారమా, లేక నేరుగా కైలాసానికి తీసుకెళ్లే విషమా? కేవలం 500 రూపాయలు పెట్టి కొన్న ఒక వంటకం మీ ప్రాణాల మీదకు వస్తే పరిస్థితి ఏంటి? ఈరోజు మనం ఒక పేరున్న రెస్టారెంట్లో స్వయంగా ఒక ఉన్నత పోలీస్ అధికారికి ఎదురైన అత్యంత దారుణమైన అనుభవం గురించి మరియు మన కళ్ల ముందు జరుగుతున్న ఫుడ్ మాఫియా గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి బయట హోటల్స్లో తినేటప్పుడు లేదా ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంత పెద్ద పేరున్న హోటల్ అయినా సరే లోన లొటారం పైన పటారం అన్నట్లుగా తయారైంది. ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదు. సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ముత్యం రెడ్డి గారికే స్వయంగా ఒక దారుణమైన అనుభవం ఎదురైందంటే సామాన్య పౌరుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పోలీసుల జీవితం ఎప్పుడూ హడావిడిగా ఉంటుంది. వారికి సమయానికి భోజనం చేసే అవకాశం కూడా ఉండదు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ ఉన్నతాధికారి నుంచి ఆదేశాలు వచ్చినా క్షణాల్లో అక్కడ వాలిపోవాలి. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరోజు డీసీపీ గారు ఒక ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. మధ్యాహ్న సమయం కావడంతో లంచ్ చేసి వెళ్దామని ఆయన అనుకున్నారు. కానీ ఇంటికి వెళ్లి భోజనం చేసేంత సమయం ఆయనకు లేదు. దీంతో ఆయన బయట నుంచి ఏదైనా మంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా మధ్యాహ్నం పూట అంటే రెస్టారెంట్లలో ఆహారం తాజాగా వేడివేడిగా ఉంటుందని మనం నమ్ముతాం కదా. అందుకే ఆయన జూబ్లీ హిల్స్లో ఉన్న తెలుగు మీడియం అనే పేరున్న రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ రెస్టారెంట్ పేరు చాలా వినూత్నంగా ఉంది. పైగా ఆన్లైన్లో రేటింగ్ కూడా చాలా బాగుంది. డీసీపీ గారు తనతో పాటు ఉన్న సిబ్బంది కూడా భోజనం చేయలేదని గమనించి అందరికీ కలిపి ఆర్డర్ పెట్టారు. ఆయన మెనూ చూసి మటన్ కీమా, గుత్తి వంకాయ మరియు ఇద్దరికీ సరిపోయేంత చికెన్ దమ్ బిర్యానీని జొమాటో ద్వారా ఆర్డర్ చేశారు. బిల్లు కూడా ఆన్లైన్లోనే చెల్లించారు. అయితే ఈ తెలుగు మీడియం రెస్టారెంట్లో రేట్లు చూస్తే సామాన్యులకు కళ్ళు తిరగడం ఖాయం. కేవలం ఒక్క మటన్ కీమా ధరనే 540 రూపాయలుగా ఉంది. దీనికి అదనంగా ట్యాక్సులు, డెలివరీ ఛార్జీలు అన్నీ కలిపితే బిల్లు భారీగానే వచ్చింది. ఆర్డర్ చేయగానే మొబైల్కు మెసేజ్లు రావడం మొదలయ్యాయి. మీ ఆహారం తాజాగా తయారవుతోంది, మీకు ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఫుడ్ మరో 20 నిమిషాల్లో అందుతుంది అంటూ ఆకర్షణీయమైన అప్డేట్స్ వచ్చాయి. ఫుడ్ డెలివరీ బాయ్ సకాలంలోనే భోజనాన్ని తీసుకువచ్చాడు. త్వరగా తిని పనిమీద వెళ్లాలనే తొందరలో డీసీపీ గారు మరియు సిబ్బంది ఆ పార్సిల్స్ ఓపెన్ చేశారు. అయితే వారు ఎంతో ఇష్టపడి ఆర్డర్ చేసిన ఆ మటన్ కీమాను ఓపెన్ చేయగానే వారికొక రకమైన అనుమానం వచ్చింది. దాని నుంచి వస్తున్న వాసన చూసి అందరూ షాక్ అయ్యారు. అది ముక్కులు పగిలిపోయేలా గబ్బు వాసన వస్తోంది. అది ఎంతమాత్రం తాజాగా వండిన ఆహారం కాదు. ఎప్పుడో వండిన పాచిపోయిన కీమాను కేవలం వేడి చేసి పంపారని వారికి వెంటనే అర్థమైపోయింది. ముఖ్యంగా ఎండాకాలం కావడంతో అటువంటి పాచిపోయిన ఆహారం తింటే వాంతులు, విరేచనాలే కాదు, ప్రాణాలు కూడా పోయే ప్రమాదముంది. దీంతో వారు ఆ ఆహారాన్ని ముట్టుకోకుండా పక్కన పడేశారు. అయితే డీసీపీ గారు ఈ విషయాన్ని అంత సులభంగా వదలాలని అనుకోలేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రెస్టారెంట్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఏప్రిల్ 19న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక డీసీపీ స్థాయి అధికారి ఫిర్యాదు చేశారంటే పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారో మనకు తెలుసు కదా. వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్కు వెళ్లి యజమానిని, సిబ్బందిని నిలదీశారు. సాధారణ పౌరులు ఎవరైనా వెళ్లి అడిగితే వారు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవారు. పైగా బిల్లు కట్టాల్సిందే అని దబాయించేవారు. కానీ వచ్చింది పోలీసులని తెలియగానే వారిలో వణుకు మొదలైంది. తాము పాచిపోయిన ఆహారాన్ని డెలివరీ చేశామని వారికి తెలుసు కాబట్టి వారు భయపడ్డారు. వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్ నుంచి ఫుడ్ శాంపుల్స్ సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, బయట హోటల్స్లో తినడం వల్ల మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం. ఆకలితో పస్తులున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి మోసపూరిత హోటల్స్లో తిని రోగాల బారిన పడకండి. డీసీపీకి పంపించిన ఆ కీమాను చూస్తుంటే అది 4-5 రోజుల క్రితం వండినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మటన్ ధర చాలా ఎక్కువగా ఉంది. అందుకే హోటల్ యజమానులు మిగిలిపోయిన మాంసాన్ని పారేయడానికి ఇష్టపడరు. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు మళ్లీ వేడి చేసి పంపిస్తారు.
రెస్టారెంట్లో పనిచేసే పనివాళ్లు కూడా తమ యజమాని చేసే ఈ నేరంలో భాగస్వాములవుతున్నారు. కనీసం వడ్డించేటప్పుడైనా లేదా వేడి చేసేటప్పుడైనా ఆ వాసనను గమనించే అవకాశం వారికుంటుంది. కానీ లాభాల కోసమే చూసే యజమానుల ఒత్తిడి వల్ల వారు కూడా మౌనంగా ఉంటున్నారు. ఒకవేళ ఆ రోజు డీసీపీ గారు మరియు ఆయన సిబ్బంది ఆ ఆహారాన్ని గనక తిని ఉంటే వారు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆహార కల్తీ అనేది ఇప్పుడొక సాధారణ విషయంగా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఇదొక పెద్ద ముప్పుగా తయారైంది. ఆహారం కల్తీ చేసేవాళ్లని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పినా లేదా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా హోటల్ యజమానుల్లో మార్పు రావడం లేదు. చాలామంది హోటల్ యజమానులు కేవలం డబ్బు మీద ఉన్న కక్కురితోనే ఇలా చేస్తున్నారు. వారు రెస్టారెంట్ లోపల ఏసీలు పెట్టి ఖరీదైన టేబుల్స్ వేసి స్టైలిష్గా లైటింగ్ అరేంజ్ చేస్తారు. ఇవన్నీ చూసి మనం ఆ హోటల్ చాలా బాగుంటుందని నమ్ముతాం. కానీ ఆ కిచెన్ లోపల ఎంత గలీజ్గా ఉంటుందో ఎవరూ చూపించరు. పాచిపోయిన ఆహారానికి రంగు కోసం ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతారు. ఆ గబ్బు వాసన రాకుండా ఉండడానికి కృత్రిమ రసాయనాలు మరియు ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. వారు వాడే నూనె, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా తక్కువ నాణ్యత కలిగినవి లేదా నకిలీవి అయి ఉండవచ్చు. క్యాన్సర్కు కారణమయ్యే ఫుడ్ కలర్స్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇక మనం నిత్యం సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ రీల్స్ చూస్తూ ఉంటాం. కొందరు ఫుడ్ బ్లాగర్లు డబ్బులు తీసుకుని ఆ రెస్టారెంట్ బాగుంది, ఈ రెస్టారెంట్ అద్భుతమని ప్రమోట్ చేస్తుంటారు. వారు కేవలం ఆహారం రుచి గురించి మాత్రమే చెబుతారు తప్ప ఆ కిచెన్లోని అపరిశుభ్రత గురించి గాని, పాత వస్తువులను ఎలా వాడుతున్నారనే దాని గురించి గాని మాట్లాడరు. మనం కూడా ఆ రీల్స్ చూసి మురిసిపోయి ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేక బయట నుంచి ఆర్డర్ చేస్తుంటాం. ముఖ్యంగా పిల్లలను రెస్టారెంట్లకు తీసుకెళ్లి వారి ఆరోగ్యాన్ని కూడా మనమే ప్రమాదంలో పడేస్తున్నాం. హోటల్లో దొరికే ఏ రుచి కూడా ఇంట్లో అమ్మ చేసే వంటకు సాటిరాదు. కేవలం చిన్న హోటల్సే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వేర్హౌజులు కూడా ప్రమాణాలను పాటించడం లేదు. ఇటీవల బిగ్ బాస్కెట్ వంటి పెద్ద సంస్థల వేర్హౌజులపై జరిగిన దాడుల్లో కూడా అపరిశుభ్రత బయటపడడం అధికారులను ఆశ్చర్యపరిచింది. టాటా వంటి పెద్ద సంస్థలకు చెందిన యూనిట్లలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక చిన్న హోటల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకినాడలో కూడా ఒక మహిళ తన ఫ్యామిలీతో ఒక రెస్టారెంట్కు వెళ్తే అక్కడ వారికి పాడైపోయిన చికెన్ వడ్డించారు. ఆ ఆహారం వాసన వస్తోందని ఆమె ఫిర్యాదు చేస్తే అక్కడి సర్వర్ ఆమె మీద అరిచి తిన్నా తినకపోయినా బిల్లు కట్టాల్సిందే అని దబాయించారు. ఆ హోటల్ మేనేజర్ కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా నవ్వుతూ వినడం మన దేశంలోని వ్యవస్థల స్థితిగతులకు అద్దం పడుతోంది. డబ్బు కోసం మన దేశంలో ఎలాంటి నీచానికైనా ఒడుగుతున్నారు. కనీసం పండ్లు కూడా ధైర్యంగా కొనలేని దౌర్భాగ్య స్థితిలో మనమున్నాం. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కేవలం దాడులు చేసి వదిలేయడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఒక వ్యక్తి ప్రాణంతో చెలగాటమాడే హోటల్ యజమానిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. లేకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. మీరు ఎక్కడైనా హోటల్లో తిన్నప్పుడు మీకిలాంటి చేదు అనుభవాలు ఎదురైతే దయచేసి మౌనంగా ఉండకండి. మీ గళాన్ని వినిపించండి. అధికారులకు ఫిర్యాదు చేయండి. మొత్తంగా చూస్తే ఈ తెలుగు మీడియం రెస్టారెంట్ వివాదం మనందరికీ ఒక పెద్ద కనువిప్పు. బయట కనిపించే అందమైన అలంకరణలు లోపల ఉండే ఆహార నాణ్యతకు గ్యారంటీ కావు. సాక్షాత్తు ఒక పోలీస్ అధికారికే పాచిపోయిన కీమా పంపించారంటే సామాన్య ప్రజల పట్ల వారి వైఖరి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే వంట చేసుకుని తినండి. హోటల్స్లో ఆహారం రుచి కోసం వారు రకరకాల విషయాలను కలుపుతారు. పిల్లలకు బయట ఫుడ్ అలవాటు చేయకండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కేవలం ఒక పూట రుచి కోసం మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోకండి. ముగింపుగా ఒక మాట: మనం కష్టపడి సంపాదించేది మన ఆరోగ్యం కోసం, సుఖంగా ఉండడం కోసం. కానీ ఆ కష్టార్జితాన్ని ఇలాంటి కల్తీ ఆహారం అమ్మే హోటల్స్కి ధారపోసి రోగాలను కొని తెచ్చుకోవద్దు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.